పదదామని నాన్నగారి దగ్గరికి వెళ్ళి పాట పాడతా అని పాడదుగాను. నేనా? నేనా అంటే నువ్వు కాదు. ఇప్పుడు బామ్మ పద్మావతిని సెట్ చేస్తుంది, పాట పాడిస్తుంది. నువ్వు అక్కడ నాన్నగారి దగ్గర జస్ట్ లిప్ మూమెంట్ ఇద్దుగాని. నేనెంత లిప్ మూమెంట్కి మ్యాచ్ చేసినా వాయిస్ గుర్తుపట్టరా గురువు గారు? నేను తమ్ముడు వాయిద్యాలతో మేనేజ్ చేస్తాంగా. అంటే గోవింద్ మాస్టరు మనకి సపోర్ట్ చేస్తారా? వాడు నా తమ్ముడు. నాకు కాకపోతే ఆ పద్మావతికి సపోర్ట్ చేస్తాడా? నువ్వు రా, నేను చెప్తాను. అరే గోవిందు, గోవిందు! అన్నయ్య, ఓకేనా? ఓకే. పదండి, పదరా. నాన్నగారు. ఏంటి శ్రీనివాసులు? అది ఏంటి? దామిని మీతో ఏదో మాట్లాడుతుందంట. నాతో మాట్లాడడానికి నీ రికమెండేషన్ ఎందుకు? రికమెండేషన్ కాదు నాన్నగారు. నువ్వు ఆగరా. నువ్వు చెప్పమ్మా దామిని, ఏం మాట్లాడాలి? నాతో మాట్లాడడానికి భయమా? ఎందుకమ్మా? నేనేమన్నా పుల్లా సింహాన్నా? గురువులు దైవంతో సమానం. తెలియని భక్తి, భక్తితో కూడిన భయం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. నువ్వే చెప్పుదామని. ప్లీజ్ మీరే చెప్పండి. పర్లేదు, చెప్పుదామని. పోనీ నేను చెప్పనా? ఎవరూ వద్దు. దామిని, నువ్వు చెప్పమ్మా. మరేం లేదు గురువు గారు. శ్రీరామనవమి లోపు నన్ను పాట అప్పచెప్పమన్నారు కదా చిన్న గురువు గారు. చిన్న గురువు గారా? వాళ్ళెవరు? పద్మావతి దేవి గారు. వారే కదా నాకు సంగీతం నేర్పేది. ఓ, పద్మావతా. అయితే ఏమైంది? పాట సాధన చేయలేదా? చేశాను గురుగారు. అది 10 మందిలోనూ మన పద్మావతి గారి ముందు పాడే ముందు మీ ముందు ఒకసారి పాడి మీ అభిప్రాయం తెలుసుకుందామని. ఈ విషయం చెప్పడానికి అంత భయపడాలా? భలే దానివమ్మా. పాట వినడానికి నాకేం అభ్యంతరం? ఉండు, పద్మావతిని పిలుస్తాను. అమ్మా పద్మావతి. వద్దు గురువు గారు, మీ అభిప్రాయమే ముఖ్యం. అలాగే, సరే పాడు. గోవిందు, వెళ్ళరా, వెళ్ళి రెడీ చెయ్యి. దామిని, కూర్చో. ఆపు 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 ఆపు.
ఈయన గారు గట్టిగా అరిచారంటే పాటలో తప్పుందేమో. పద్మావతే నేర్పించిందని తనని ఇరికిస్తాను. గురువుగారు, ఈ పాట పద్మావతి నేర్పించింది గురువుగారు. పద్మావతి! మావి గారు వస్తున్నా. మావి గారు, ఏంటి మావి గారు పిలిచారు? నువ్వు దామినికి నేర్పిన పాట ఏమిటి? ఇదే నా సంగీతం అంటే? ఆ? నేను నేర్పమన్నదేమిటి? నువ్వు నేర్పిందేమిటి? దేవుడి కళ్యాణం పందిట్లో ఈ పాట పాడేది? ఇలాంటి పాటలేనా నువ్వు నేర్పేది? మావి గారు, ఈవిడ గారేంటో, ఈవిడ గారికి సంగీతం మీదున్న శ్రద్ధ ఏంటో, పుట్టినరోజు నాడు జరిగిందేంటో మీకు చెప్పాను కదా మావి గారు. తనకి సినిమా పాటలంటేనే ఇష్టం, అందుకే ఈ పాటలు పాడింది. అసలు నేను ఈ పాట నేర్పలేదు. ఏం దామిని? లేదు గురువుగారు, తను ఇదే నేర్పింది. అవునవును నాన్నగారు, పద్మావతి ఈ పాట నేర్పడం నేను చూశాను. ఎరా గోవిందు? అవునవును. ఓహో, ముగ్గురు ఒకటయ్యి నా మీద బురద చల్లుతున్నారన్నమాట. ఏంటమ్మా ఇది? సరే మావి గారు, ఆ పాట నేనే నేర్పించాను అని చెప్తున్నారు కదా, ఒప్పుకుంటున్నాను. నేను శాస్త్రీయ సంగీతం నేర్పించటం మీరు కూడా చూశారు కదా మావయ్య గారు. చూశాను. కృతులు నేర్పడం చూశానమ్మా. అయితే ఒక కృతి పాడమని చెప్పండి. పాడమ్మా. కృత కృతి నేర్పాను కదా. నేర్పలేదు అనడానికి ఛాన్సే లేదు. మావి గారి సాక్ష్యం. ఏంటి గుర్తు రావట్లేదా? ఏంటి గుర్తుకు రావట్లేదా? నన్ను బుక్ చేద్దామని చూసావా, నువ్వు తీసుకున్న గోతిలో పడ్డావు. గుర్తు చేస్తున్నాను మావయ్య గారు, గుర్తు తెచ్చుకోదామని. ఈ పాట అంటే వారం నుంచి ప్రాక్టీస్ చేశాను. ఇప్పటికిప్పుడు కృత అంటే అర్ధగంట టైం తీసుకో, పాడి వినిపించు. లేకపోతే సంగీతము లేదు, నేర్చుకోవడము లేదు. నువ్వు ఈ ఇంటికి వచ్చేది లేదు. చూసారా నాన్నగారు? అది పద్మావతి అసలు ఉద్దేశం. అందులో ఉద్దేశం ఏముందిరా? ఇబ్బంది పెట్టి దామినిని ఇంటికి రాకుండా చేయాలని. నేర్పింది పాడమందిరా, అందులో దామినికి ఇబ్బంది ఏంటి? నీ అభ్యంతరం ఏమిటి? చూడమ్మా, నీకు అర్ధగంట టైం ఇస్తున్నాను. నిన్ను నువ్వు నిరూపించుకో. పడిందా వాత, కుదిరిందా రోగం? ఏమే, నేను నీకా పాట నేర్పానా? పైగా పాడేది బమ్మి, నటించేది నువ్వా? మీరు పక్క వైద్యాలా? చూస్తున్నా మీ నాటకాలన్నీ చూస్తున్నా. ముసుగులు తీయిస్తా. మీరేంటో అందరికీ తెలిసేలా చేస్తా.
హలో. ఏంటి? ఏంటమ్మా మా బావలిద్దరిని అడ్డు పెట్టుకుని డ్రామాలాడుతున్నావు? డ్రామాలేంటి? అబ్బా ఏంటమ్మా నువ్వు ఇందాక చేసింది? నేనేం చేశాను? అబ్బా అంత నాటకమాడి ఏం తెలియనట్టు ఏం చేశానంటావేంటి? నీ దొంగతనం బయట పడ్డాక కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. బావల్ని మాయ చేసి బమ్మీ ద్వారా నన్ను పాట పాడేలా చేసి అది నువ్వు పాడుతున్నట్టు నటించి మావయ్య దగ్గర మార్కులు సంపాదిద్దామని చూసావు. పాపం పిచ్చి బమ్మీ తననే పాట పాడమన్నారని భ్రమపడింది. తను విషయం నాతో చెప్పింది. నాకర్థమయ్యి మీ ప్లాన్ మీకే రివర్స్ అయ్యేలా చేస్తే గొంతు మూగబోయింది కదా. దొరికిపోయి కూడా తప్పించుకోవడానికి నేను ఆ పాట నేర్పానని అబద్ధం చెప్తావా? చెప్పవే, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పవే, ఆ పాట నేను నీకు నేర్పించానా? ఏయ్, అయిపోయిన పంచాయతీ మళ్ళీ ముందేసుకొనొచ్చి నాతో తగాదా పెట్టుకుంటావే? ఊరికే నన్ను రెచ్చగొట్టుకు. నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తావే? నీకు నువ్వేదో గొప్ప అనుకుంటున్నావేమో. నీకు నా గురించి తెలీదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేవు. నీ ఆఫీస్కొచ్చాను, నీ ఇంటికొచ్చాను, మీ అమ్మకే మత్తిపోయేలా చేశాను. అయినా నీకు నా కెపాసిటీ ఏంటో అర్థం కాలేదా? బంతాట ఆడతాను, జాగ్రత్త. ఏ పోవే, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నువ్వు చాలా మందిని చూడొచ్చు, కానీ నన్ను చూడలేదుగా. ఇందాకే చుక్కలు చూపించాను, మర్చిపోయావా? ఒక్క గంటే టైం ఉందే నీకు. పాట పాడి మావి గారిని మెప్పించలేకపోయావో అప్పుడు ఈ ఇంట్లో నుంచి అవుట్. మళ్ళీ ఎంట్రీనే ఉండదు. అప్పుడేం చేస్తావే? నువ్వేదో మా బావని గోవిందుని ట్రాప్ చేసి బయటపడతామనుకుంటున్నావేమో. అది జరగనివ్వను. నీ ప్లాన్ పారనివ్వను. అయినా ఈ గంటలో పాడితేనే కదా నీకు నాకు పోటీ, ఎవరు గెలిచేది తేలేది. నన్నింటికి రాకుండా చేద్దామని కలలు కంటున్నావా? అవి నెరవేరవు. అంటే పాడి గెలుస్తావా? గెలిచి చూపిస్తాను. నీకు సాయనడానికే గొంతు పెకలదు, ఇంక పాటేం పాడతావే? వాదన అనవసరం. నా టైం వేస్ట్ చేయకు. ఈ ఇంట్లోకి నా ఎంట్రీ ఆపటం నీ తరం కాదు. నీ బెదిరింపులకు దడిచే రకం కాదు నేను. చూద్దాం, అదే చూద్దాం. ఏంటి ఇందాకంటున్నావు? అసలు ఇంటి వైపు ముఖం ఎత్తి కూడా చూడనివ్వలే. దేవుడి పెళ్లి జరిగి ఈ నవమి వెళ్లేలోపు నువ్వు గెలిచేది నేను గెలిచేది తేలుస్తా. నీ బతికిప్పుడు నా చేతిలో ఉందే. ఊరికే మిడిసిపడకు. గురువుగారు నీ మాటే వింటారని విర్రబిగకు. వారిని మెప్పిస్తా, ఇక్కడికి వచ్చి పోతూనే ఉంటా. నేననుకున్నది సాధిస్తా. సాధించలేవు. నిర్ణయాలు నీ చేతుల్లో లేవు. అయినా దేవుడు పెళ్లి జరిగేలోపు నన్ను శబాష్ అని గురువుగారే అనేలా చేసుకుంటాను చూడు. అది జరగనివ్వను. మళ్ళీ నవమి దాకా టైం ఇచ్చినా నువ్వు గెలవలేవు. జరిగితే నాకడ్డు రాకుండా ఉంటావా? నా ప్రయత్నాల్ని చెడగొట్టకుండా ఉంటావా? ఒకవేళ నువ్వోడితే ఈ ఇంటి మొహం కూడా చూడను. ఒకవేళ నేను గెలిస్తే నేను నీకు అడ్డు రాను. ఓకే, నేను రెడీ. నేను డబుల్ రెడీ. ఏదైనా దేవుడి పెళ్లి జరిగేలోపే. ఓకే. పాట పాడి మావి గారిని మెప్పించలేకపోయావో అప్పుడు ఈ ఇంట్లో నుంచి అవుట్. దామిని, ఇక్కడేం చేస్తున్నావు? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అభిమానం పెంచుకున్నాను, మనసు పారేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆశల్లో నిరాశ మిగులుతుంది. కన్న కలలు కళ్ళలో అవ్వబోతున్నాయి. ఇచ్చిపుచ్చుకున్న మనసులు దూరం కాబోతున్నాయి. దామిని, ఏంటా మాటలు? నిజం కాబోతున్న వాస్తవాలండి. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇందాక మీరు నా కోసం అంత కష్టపడ్డారు, కానీ ఆ ముసలావిడ మనల్ని నిండా ముంచింది. పద్మావతి పాడాల్సింది తను పాడి నన్ను తలంచుకునేలా చేసింది. పద్మావతి చివర్లో
నాకు 1 గంట టైం ఇచ్చింది. కానీ ఈ గంటలో నేను పాడటం జరగని పని కదా. ఏదో ఒకటి చేద్దామన్నా కదా దామిని. మీరన్నారు కానీ పద్మావతి వచ్చి నాతో ఏమందో తెలుసా? ఏమంది? వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చింది. నన్ను గడప తొక్కనివ్వనంది, బెదిరించింది. మీ నుంచి నన్ను దూరం చేస్తానంది. జీవితంలో ఈ ఇంటికేసి మొహం కూడా తిప్పి చూడకుండా చేస్తానంది. నన్ను రానివ్వనంది. నిన్ను రానివ్వకుండా చేయడానికి అదెవరు? రానివ్వకపోవడానికి దానికేం హక్కుంది? కాచిన పందెం గెలవలేను అన్న ధైర్యం. అదే జరిగితే మిమ్మల్ని చూడకుండా నేను ఎలా బతికేది? మర్చిపోవడం సాధ్యం కాదు. నిన్ను నేను గెలిపించుకుంటాను, నువ్వు భయపడకు. నువ్వే కాదు, నువ్వు లేకుండా నేను బతకలేను. మనం ప్రేమని పంచుకున్నాం, కానీ అది మన ప్రేమని చంపాలని చూస్తుంది. దేవుడి కళ్యాణంలోపు పాడి గురువుగారి చేత శబాష్ అనిపించుకోవాలి. నువ్వు నేను పాడడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ నాన్నగారిని మెప్పించాలి. అదే ఎలా? చెప్పుదామని, నీకోసం ఏం చేయడానికైనా రెడీ. తప్పు ఒప్పని కూడా ఆలోచించను. నువ్వు నాకు కావాలంతే. అయితే రెండే 2 మార్గాలున్నాయి. చెప్పుదామని, ఏంటవి? ఎంత కష్టమైనా నీకోసం భరిస్తాను, సాధిస్తాను. అది నాతో ఏమంది? కళ్యాణం జరిగేలోపు పాడాలి అంది. కాబట్టి అసలు కళ్యాణమే జరగకుండా ఆపాలి. ఏంటిలా మాట్లాడుతుంది? కళ్యాణం జరగకుండా ఆపాలా? అదేంటి మొహం అలా పెట్టారు? నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు నాకు కావాలి, తప్పు ఒప్పు అని ఆలోచించరన్నారు. అది నిజమే దామిని, నువ్వు నాకు కావాలి. కానీ ఆపడం ఎలా? చెప్తాను వినండి. అమ్మో, దొరికిపోతే? దొరకకుండా ఉండటానికి 2 ప్లాన్స్ ఉన్నాయి. అదేంటి? ఇందాక పాట పాడిన పద్మావతి ఇప్పుడు పాడాలి. ఇందాకే కనిపెట్టింది, ఇప్పుడు ఛాలెంజ్ చేసింది. ఎలా పాడుతుంది? అప్పుడు ఆ ముసల్ది పొరపాటు పడింది. ఇప్పుడు జనం పొరపాటు పడకుండా పట్టుపట్టి దాన్ని పాడేలా చేయాలి. అంతా పాట ధ్యాసలో ఉన్నప్పుడు మనం మన ప్లాన్ అమలు చేయాలి. సూపర్ దామిని, చాలా తెలివిగా ఆలోచించావు. ప్రమాదాలు ఉపాయాలు వెతుకుతాయి, ప్రేమ తెగింపు నేర్పుతుంది అంటారు. మనకి మన ప్రేమ ముఖ్యం, అది నిజమని నిరూపించుకోవటం ముఖ్యం. ఎస్, నీ మాటే నా మాట. నీ ప్రేమే నాకు ప్రాణం. ఆలోచించకుండా పద. ఉమ్. అత్తయ్య, పంతులు గారు చెప్పినవన్నీ తీసుకొచ్చి అమ్మా. పెట్టాను. ఏంటమ్మా ఇది? వీధిలో అన్ని పందిళ్లలో కనీసం రికార్డింగ్లైనా వినిపిస్తున్నాయి. మన ఇంట్లో ఏ హడావిడి లేదు. పేరుకు సంగీత నిలయం, సరస్వతి దేవాలయం. చడీ చప్పుడు రాకుండా దేవుడి కళ్యాణం ఏంటమ్మా? ఏమిట్రా నీ బాధ? నాకు పాట రాకపోవచ్చు, కానీ పాడగలిగే వాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో. అవునాండాళ్ళు, ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఓ చిన్న కీర్తన లాంటి పాట పాడమను. పిలిపించు రంగాచారిని. ఆయనకి ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి? అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? అపర సంగీత విద్వాంసురాలు పద్మావతి గారు ఉన్నారు కదా, ఈవిడ గారు పాడొచ్చు కదా. ఏంటేనా ఇలా వచ్చి అడుగుతున్నారంటే ఏదైనా సెట్ చేసుంటారా? ఇందులో ఏం అర్థం ఉంది? గోవిందు, కనీసం నువ్వైనా ఒక పాట పాడొచ్చు కదా నాయనా. మా పద్మావతి బ్రహ్మాండంగా పాడుతుంది. మరి పాడమని చెప్పరా? నేను చెప్తే పాడుతుందా? మీరంతా అడిగి పాడించుకోవాలి. ఆండాళ్ళు నువ్వైనా చెప్పు. అమ్మా పద్మావతి, కళ్యాణం మొదలయ్యే లోపు ఒక పాట పాడొచ్చు కదమ్మా. బామ్మగారు, నేనెక్కడికి వెళ్తాను, మీరెక్కడికి వెళ్తారు? తర్వాత పాడతానులేండి. మనందరి ముందు పాడదేమోలే. అదేంటి, మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు, మీ మాట కాదంటానా? అయితే పాడు మరి. పాడవే. పద్మావతి పాడాలి, పద్మావతి పాడాలి.
ఇంతమంది అడుగుతున్నప్పుడు పాడకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా పాడే తీరుతుంది. మనం వెళ్దాం పద. పాడాలి 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 పాడాలి